నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో పాటు ఇమ్మాన్యుయల్ బ్రదర్ వంశీ ఉన్నారు. మొత్తం క్లియర్గా ఈరోజు మాట్లాడదాం. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిన దగ్గర నుంచి టాప్ 5 వరకు వచ్చే వరకు ఇమ్మాన్యుయల్ గేమ్ ఎలా ఉంది, అండ్ ఇంకా బయట విన్నర్ అనేసరికి ఇమ్మాన్యుయల్ పేరు ఎందుకు కొంచెం తక్కువగా వినిపిస్తుంది. ఆల్రౌండర్ అంటారు, అన్ని టాస్కులు బాగా ఆడతాడు అంటారు, ఏ టాస్క్ పెట్టినా డెఫినెట్గా విన్నర్ అవుతాడు. అసలు వాళ్ళ ఫిజిక్కి తను గేమ్ ఆడడం అనేది చాలా బాగా గేమ్ ఆడి వాళ్ళతో పాటు విన్ అవ్వడం సూపర్ అసలు. అండ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా సీజన్ 9 అసలు ఇమ్మాన్యుయల్ లేకపోతే అసలు మనం చూడలేము అసలు. ఇలాగే మాట్లాడతారు అందరూ. కానీ విన్నర్ అనేసరికి తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరికే ఓటింగ్ ఫస్ట్ నుంచి కూడా బాగుంది అన్నారు. కోర్స్ కళ్యాణ్కి తర్వాత పెరుగుతూ వచ్చింది గ్రాఫ్ తన గేమ్ వల్ల అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇమ్మాన్యుయల్ పేరు విన్నర్ రేస్లో ఎందుకు అంత గట్టిగా వినిపించట్లేదు, ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. హలో బ్రో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా సూపర్. మీరు? బాగున్నాను. అప్పటికి ఇప్పటికి మనం ఒక 3 వీక్స్ అయిందేమో కదా, 3 వీక్స్ అయింది ఇంటర్వ్యూ చేసి. సో అప్పటికి ఇప్పటికీ మీ తమ్ముడు ఇమ్మాన్యుయల్ గేమ్ ఎలా ఉంది, ఏమైనా చేంజ్ అయిందా? యా ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వచ్చాడు, గేమ్స్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా వెళ్ళిపోతున్నా కానీ వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఫస్ట్ నుండి కూడా తనని అనలైజ్ చేసుకుంటూ వచ్చి పక్కన వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, టాస్కుల విషయంలో అయినా సరే లాస్ట్ టాస్క్ అయినా సరే వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళ పక్కన కూర్చొని పర్లేదు బెటర్ నెక్స్ట్ టైం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరిని అర్థం చేసుకొని రావటం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ తను ఓడిపోయినా సరే దాన్ని ఎప్పుడూ అంత ఇదిగా తీసుకోలేదు. ఓకే, ఎవరు గెలిచినా సరే ఇప్పుడు నేను గెలవలేదు, నా ఆపోజిట్ వాడు గెలిచాడు, ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఉంటుంది. ఇమాన్యుయల్లో నేను దాన్ని అయితే పక్కా చూడలేదు. ఓకే నేను ఇన్ని గెలుచుకుంటూ వచ్చాను, నా ఎదుటోళ్ళు ఇంకోటి గెలిచాడంటే హ్యాపీయే కదా, వాడు కూడా ముందుకు రావాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇమాన్యుయల్లో పక్కా కనపడింది ఈ లాస్ట్ వీక్స్లో. సో జెన్యున్గా మాట్లాడదాం. సో ఇప్పటి వరకు నేను మాట్లాడింది, ఇంట్రొడక్షన్లో చెప్పింది, బయట ఇమ్మాన్యుయల్ పేరు విన్నర్గా ఎక్కువగా వినిపించట్లేదు. కానీ ఒక హౌస్మేట్, ఒక కంటెస్టెంట్గా అందరికీ నచ్చాడు. అందరి హృదయాల్లోనూ ఒక మంచి ప్లేస్ ఏర్పడింది. బిగ్ బాస్ సీజన్ 9 ఇమ్మాన్యుయల్ లేకుండా అసలు ఇమాజిన్ కూడా చేయలేం అని డెఫినెట్గా అనుకుంటారు. విన్నర్ అని ఎవరి పేరైతే ఎవరు చెప్తున్నారో వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. కానీ విన్నర్ అనేసరికి నో, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇట్లా మాట్లాడుతున్నారు. అది ఎందుకు అనిపిస్తుంది మీకు? అదే నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. బేసిక్గా ఫస్ట్ థింగ్ నామినేషన్లో లేకపోవటం అంటున్నారు. నామినేషన్లో ఎందుకు లేడు అనేది ఆలోచించట్లేదు. నామినేషన్లో ఎందుకు లేడు, వాళ్ళు ఎవరు నామినేట్ చేయలేదు. ఇప్పుడు 10 వారాలు నామినేషన్లో లేడు అని అంటే అంతమంది దగ్గర ఒక్క పాయింట్ దొరకలేదు నా తమ్ముడి మీద నామినేట్ చేసి తను బయటికి పంపించేయచ్చు వాళ్ళు. ఓకే 10 మంది 10 పాయింట్లు పెట్టినా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. బట్ ఒక్కళ్ళు కూడా ఒక్క పాయింట్ పెట్టలేదు అని అంటే హీస్ పర్ఫెక్ట్ అనే కదా అర్థం. అంటే ఎవ్రీ వీకు నామినేషన్లోకి వస్తే ఓట్ బ్యాంకింగ్ పెరిగిద్ది అనేది చాలామంది చెప్పారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎవ్రీ వీక్ ఎందుకు నామినేషన్లోకి రావాలి? ఒక పర్సన్లోకి నచ్చని పాయింట్ ఉంది కాబట్టే నామినేట్ చేస్తున్నారు. అంటే ఈ పర్సన్లో ఏది లేదు కాబట్టే కదా, అంటే హీస్ జెన్యూన్, హీస్ పర్ఫెక్ట్ అనే కదా. పర్ఫెక్ట్గా లేని వాళ్ళనే కదా మనం నామినేట్ చేస్తాం. అంటే మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్గా లేరు, నువ్వు చేంజ్ చేసుకోమని ఎవ్రీ వీక్ నామినేషన్లో పెడుతున్నాం. అలాంటప్పుడు తనకు ఓట్ బ్యాంకింగ్ పెరగాలి కానీ వీళ్ళకి ఎందుకు ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మ్యానిపులేషన్ పక్కా జరిగింది. ఇప్పుడు ఎవ్రీ వీక్ నామినేషన్లోకి వస్తే వాళ్ళకి స్ప్లిట్ అవుతాయి, ఓట్ బ్యాంకింగ్ పెరిగిద్ది అని జనాలకు రుద్దారు. అది ఆబ్వియస్లీ కరెక్ట్. మనం అందరం కూడా చూస్తున్నాం, చాలామంది రివ్యూవర్స్ దగ్గర నుండి యూట్యూబర్స్ దాకా అండ్ ప్రతి ఒక్కరు వ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ కంటెంట్ రీల్స్ చేసేవాళ్ళు అదే చెప్తున్నారు, ఎవ్రీ వీక్ రావాలి అని. రావాలి అంటే ఏం చేయాలి? ఒక మిస్టేక్ అన్నా చేయాలి. మిస్టేక్ చేస్తే ఏం పోటీ అవుతుంది? ఓకే తన గేమ్ ఇది అంటే వారం మొత్తం నార్మల్గా ఉండి వీకెండ్లో నామినేషన్లో మాత్రం కావాలని ఏదో మిస్టేక్ చేసి నామినేషన్లోకి వచ్చాడని మళ్ళీ మీరే అంటారు. ఓట్ బ్యాంకింగ్ పెరగడం కోసమే రావాలా? అది తన తత్వం కాదు కదా. సో తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ పోరాడుకుంటూనే వచ్చాడు. అప్పుడు పాయింట్ చెప్పాల్సిందే ఎదుటి వాళ్ళు అయినప్పుడు తనకు తను సెల్ఫ్ నామినేట్ చేసుకునే అవకాశం లేదు. ఉన్నట్లయితే ఎవ్రీ వీక్ తనే వచ్చేవాడు. ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి ఓట్ బ్యాంకింగ్ తగ్గింది, నామినేషన్లో లేడు కాబట్టి ఓట్ బ్యాంకింగ్ తగ్గింది అనేది నాకు అసలు అది అర్థం కాని పాయింట్. ఓకే, మరి ఎందుకు తగ్గింది ఓటింగ్?
అదే అంటుంది. ఇప్పుడు రూరల్ ఏరియాస్ అనే కాకుండా మిగతా ఓవరాల్ చూసుకుందాం. నేను బయటికెళ్ళాను. నా ఊరు కాదు. నేను పక్క ఊర్లకి అలా నేను ఓకే. నా తమ్ముడికి సపోర్ట్ చేయండి అని నేను ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను. తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళకి నన్ను ఇమ్మాన్యుయల్ వాళ్ళ అన్నగా గుర్తుపట్టిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఇమ్మాన్యుయల్ ఫ్యాన్‌ని బ్రో. నా ఫ్యామిలీ మొత్తం మోరోవర్ ఇప్పుడు కొంతమంది కామెడీ చూసినా, కొంతమంది ఏదన్నా చూసినా గానీ కొంచెం పిల్లలున్నప్పుడు చూడలేము. ఇలాంటివి కొన్ని కన్వర్జేషన్‌లు ఉంటాయి. బట్ ఇమ్మాన్యుయల్ కామెడీలో ఎక్కడ అలాంటి డబుల్ మీనింగ్ కానీ, డబుల్‌గా పోర్ట్రే అయ్యే విషయం గానీ ఎక్కడా లేదు. సో, అలాంటప్పుడు నా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇమ్మాన్యుయల్ వస్తున్నాడంటే లైవ్ గూడా చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఎపిసోడ్. నేను లైవ్ గూడా చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ కోసమే నేను సీజన్ చూస్తున్నాం అని అన్నవాళ్ళు చాలామందున్నారు. బట్ అది ఓట్ బ్యాంకింగ్ ఎందుకు మారట్లేదంటే నాకు తెలిసినంత వరకి కొంతమందికి ఓటు ఎలా ఎయ్యాలో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వర్క్స్ చేసుకొని వచ్చి సాయంత్రానికి ఓటేయాలంటే వాళ్ళు వండుకోవాలి, తినాలి, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చి మహా అయితే టీవీ ముందు కూర్చొని ఒక 1 అవర్ ఆ ఎపిసోడ్ చూసేసి పడుకుంటారు. ఓకే. బట్ సిటీస్‌లో ఉన్న కొంతమందికి ఇమ్మాన్యుయల్ నచ్చిన వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా జెన్యూన్‌గా వచ్చి ఓటేస్తున్నారు. కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్‌గా కనెక్ట్ అయింది ఇమ్మాన్యుయల్. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఓటేయాలనంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేక ఓకే. అంటే హాట్‌స్టార్ అంటే గురించి మీ చాలా మీ మందికి తమ్ముడు తెలీదు. గేమ్ ఎక్కువగా విలేజ్‌లో కనెక్ట్ అయింది. విలేజ్ పీపుల్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఓటింగ్ అనేది తెలియట్లేదు అంటున్నారు అంతేనా? ఆబ్వియస్‌లీ. ఇప్పుడు ఓకే. ఫ్యామిలీ సిటీస్‌లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి గేమ్ ఇప్పుడు నచ్చుతుంది. వీళ్ళకి ఓట్ చేస్తున్నారు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ. అంతేనా? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేనే ఉన్నాను. హ్మ్. మా అమ్మ నాన్నకి నిజంగా ఓటేయటం రాదు. హ్మ్. మిస్డ్ కాల్ మాత్రం తెలుసు. ఎందుకంటే వాళ్ళకి మిస్డ్ కాల్ హాట్‌స్టార్ ఓపెన్ చేసి నా హ్మ్. తమ్ముడికి మా అమ్మ నాన్న వాళ్ళ కొడుకు ఓటేయాలన్నా గానీ ఎలా ఎయ్యాలో కూడా తెలీదు. హ్మ్. నేను లిటరల్లీ ఇలా ఎయ్యాలి, ఇలా ఎయ్యాలి అని నేను ఇంటికెళ్ళి ఫస్ట్ నామినేషన్ తర్వాత 10 వీక్స్ తర్వాత నామినేషన్‌లోకొస్తే నేను ఇంటికెళ్ళి చూపిచ్చా. ఇలా ఎయ్యాలి, ఇలా ఎయ్యాలి అని. హ్మ్. ఆ తర్వాత నుండే వాళ్ళకి తెలిసింది. అలా నేను ప్రతి ఇంటికెళ్ళి నేను చూయించలేను. హ్మ్. ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి మనం. హ్మ్. క్రియేట్ చేస్తే ఎవరికి ఏంటి అనేది అప్పుడు నిజంగా ప్రాపర్‌గా తెలిసేది. హ్మ్. బట్ ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేసే ఛాన్సు నామినేషన్‌లోకి రాలేదు కాబట్టి నేను దాన్ని క్రియేట్ చేయలేకపోయాను. ఓకే. అంటే తనూజకి ఫస్ట్ నుంచి కూడా తను టాప్‌లోనే ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. లోపల వీళ్ళు 'బిగ్ బాస్' టీమ్ సపోర్ట్ చేస్తున్నారు. లేదంటే మా బ్యాచ్ కాబట్టి ఉంచారు. ఇదంతా బాగా వినిపిస్తుంది. ఈవెన్ హోస్ట్‌గా 'నాగార్జున' గారు వచ్చినప్పుడు కూడా తన మిస్టేక్స్ గురించి పెద్దగా ఎక్కువగా మాట్లాడరు. అంటే ఈ మధ్యన ఓకే. ఫస్ట్ ఇదంతా బాగా వినిపించింది. మధ్యలో కళ్యాణ్ ఓటింగ్ అనేది కొంచెం పెరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు తనూజ మళ్ళీ గ్రాఫ్ పెరిగింది. తనూజనే ఇప్పుడు మళ్ళీ టాప్‌లో ఉన్నారు అంటున్నారు. ఇక్కడ జెన్యూన్‌గా వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి పడి వాళ్ళు టాప్ ప్లేస్‌లో ఫస్ట్ నుంచి ఉంటూ వచ్చారా? లేదు బయట వాళ్ళకి పీఆర్ టీమ్ ఎక్కువ పనిచేస్తున్నారా? లేదు నిజంగానే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ అనేది ఉందా? అది ఇమ్మాన్యుయల్‌కి లేకుండా పోయిందా? ఓకే. ఈ మ్యాటర్ అయితే పక్కా చెప్పాల్సిందే. ఇప్పుడు నాకొక టీమ్ ఉంది. నా టీమ్‌లో ఉన్నది 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్‌తో నేను ఎంతమందిని కవర్ చేయగలను? నా తమ్ముడికి సపోర్ట్ చేయమని. మహా అయితే ఒక 5 ఏరియాస్ లేదా ఒక 5 విలేజెస్, 5 సిటీస్. బట్ మీరంటున్నారా ఈ పీఆర్ సెక్షన్ ఏదైతే ఉందో అది నాకు తెలియని కూడా తెలీదు. నాకు అది అవసరం లేదనుకునే నేను పెట్టుకోలేదు కూడా. అండ్ నేనేమంటున్నానంటే ఆ పీఆర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చేసిన కంటెంట్‌ని జనాలకి బాగా రీచ్ అయ్యేలా చేశారు. సో, వాళ్ళ వర్క్ వాళ్ళు చేశారు. అందులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అది ఇంకా వాళ్ళకి బెనిఫిట్టే. సో, ఓట్ బ్యాంకింగ్‌గా కన్వర్ట్ అవ్వటానికి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసారు. బట్ నేనేమంటున్నానంటే వాళ్ళు చేసిన ఆ కంటెంట్ అంత పుష్ అయినప్పుడు, అంతకు మించి కంటెంట్ ఇచ్చిన నా తమ్ముడి కంటెంట్ ఎందుకు పుష్ అవ్వలేదు? ఆడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇమ్మాన్యుయల్ పేరు వినపడని ప్లేస్ లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కంటెంట్ అంత బాగా ఇచ్చాడు. ఎంత కామెడీ చేశాడు. ఎవరిని ఎలా అర్థం చేసుకున్నాడు. ఎన్ని గేమ్స్ ఆడాడు. ఎన్ని విన్ అయ్యాడు. ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఆఫ్ అంటే ఐ మీన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాడు. సో, ఆల్ రౌండర్ అని ప్రతి ఒక్కళ్ళ చేత అనిపించుకున్నాడు. ఈవెన్ కళ్యాణ్ కూడా అన్నాడు. నేను ఇమ్మాన్యుయల్ అన్నతో ఒక్క గేమ్ కూడా సరిగ్గా గెలవలేదు. గెలవాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళ సపోర్ట్ ఉంది కదా హౌస్‌లో. ఇప్పుడు కళ్యాణ్ సపోర్ట్ ఉంటుంది. డెమాన్ పవన్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకి హి ఈస్ ద విన్నర్, హి ఈస్ ద విన్నర్ అని జనాలు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే చెప్తున్నారు. నేను మా అందరికన్నా బెస్ట్ అని ఇమ్మాన్యుయల్ అని వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. ఆ డిక్లేరింగ్ కూడా బయట ఎలా చేస్తున్నారంటే నీదెంత మంచి మనసు అన్న. నువ్వు కాకుండా ఎదుటోళ్ళు విన్ అవ్వాలని ఇది పోర్ట్రేషన్ అనేది చాలా పెరిగింది.
అండ్ కంటెంట్ని పుష్ చేస్తున్నారు. నాకున్న ఫ్రెండ్ సర్కిల్తో నేను ఎంత కంటెంట్ పుష్ చేయగలను? సో ఆల్మోస్ట్ జనానికి రీచ్ అయిందంటే బికాస్ ఆఫ్ ఇమాన్యుయల్ టాలెంట్ వల్లే. ఆ టాలెంటే ఆల్మోస్ట్ అందరికీ వాడి కంటెంట్ని, వాడి సత్తాని జనానికి చూపించుకునేలా చేసుకున్నాడు. తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళ బాండింగ్ గురించి ఏం చెప్తారు? బిఫోర్ కానీ హౌస్లో కానీ ప్యూర్ బాండింగ్ వాళ్ళదైతే ప్రెసెంట్లీ బిఫోర్ ఎలా ఉన్నా? హౌస్లోకి వెళ్ళడం ముందు వాళ్ళకి మంచి పరిచయం ఉందా? సేమ్ ఇంతే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అప్పుడు ఓకే. కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అంటే అది కామన్, అది ఎక్కడున్నా కామన్. కానీ హౌస్లో తనూజ స్ట్రాటజీలో ఇమాన్యుయల్ కొంచెం బలైపోయినట్టు, ఇమాన్యుయల్ ఓటింగ్ తగ్గడానికి కూడా తనూజ కొంత కారణం. తనూజ స్ట్రాటజీలు వేరు, తనూజతో తను గొడవ పెట్టుకోవడం అనేది మైనస్ అవుతుంది, తనూజ కొంచెం తొక్కేయాలని చూస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా స్ట్రాటజీ యూస్ చేసి నామినేట్ చేయడం కానీ ఇటువంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి కొంచెం ఇమాన్యుయల్ కూడా మైనస్ అయింది, సెల్ఫ్ గేమ్ అనేది పోర్ట్రే అయింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు? సో అదే అనుకుందాం. ఇప్పుడు తనూజ గారు వెళ్ళింది ఎందుకు? గేమ్ ఆడటానికి. తన స్ట్రాటజీస్ తనకు ఉండాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ అయినా సరే గేమ్ ఆడాలంటే స్ట్రాటజీస్ ప్రకారంగానే వెళ్ళాలి. ఒక గేమ్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా నేను ఆడితే గెలవగలను అనేది వాడికి ఆ స్ట్రాటజీ ఉంటేనే వాడు విన్ అవ్వగలడు. తనూజ గారు కూడా అంతే. ఓకే. ఇప్పుడు ఇమాన్యుయల్ బలి అవుతున్నాడు అని అంటే తన స్ట్రాటజీ ప్రకారం తను ఆడుకుంటుంది, తను నిలబెట్టుకోవాలనుకుంటుంది, తను విన్ అవ్వాలనుకుంటుంది. సో ఒకళ్ళు విన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంకోళ్ళు ఓడిపోవాలి. అందులో అసలు తనూజ గారిని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. బికాజ్ ఇమాన్యుయల్ ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వీక్. ఎందుకంటే తనూజ విషయంలో అంత ఎమోషన్ అయ్యి ఆడవడం కానీ, మళ్ళీ తనకి సపోర్ట్ చేయడం కానీ ఇదంతా ఎందుకు అని అంటే తీసుకోలేకపోతున్నాను. నువ్వు ఇలా మాట్లాడితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. నామినేట్ చేద్దామనే పాయింట్స్ చెప్పారు, నామినేట్ చేద్దామని చెప్పారు. అఫ్ కోర్స్ నేను నామినేట్ చేద్దామని చెప్పలేదని చెప్పారు, కానీ నామినేట్ చేయడానికి పాయింట్స్ చెప్పిన తర్వాత ఇమాన్యుయల్ ఎమోషనల్గా మాట్లాడి వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడి, నువ్వు అలా అంటే నేను తీసుకోలేకపోతున్నానని తను ఏడుస్తూ మాట్లాడేసరికి తను వెంటనే డెమాన్ పవన్కి షిఫ్ట్ అయిపోయి తన పేరు చెప్పారు. ఏంటి వాళ్ళకి అంత ఎమోషనల్ బాండింగ్ ముందు నుంచి ఉందా? హౌస్లోకి వెళ్ళక ముందు నుంచి ఫస్ట్ నుండి వీళ్ళు వేరే వేరే షోలో అవి చేశారు కాబట్టి ఆ బాండింగ్ అనేది కంటిన్యూగా ఉంది. లోపల కూడా అదే కంటిన్యూ అయింది. బట్ ఇప్పుడు నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నాకేం హెల్ప్ చేసేవారు అని అంటే నాకు చిన్న హర్టింగ్ ఉంటుంది. సో ఆ హర్టింగ్ని చాలా హార్ట్కి తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నదే 10 మంది, ఆ 10 మందిలో ఉన్న బెస్ట్ తను అనుకున్నప్పుడు నాకు తను ఏ హెల్ప్ చేయలేదు, నాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు అని అంటే ఆబ్వియస్లీ హర్టింగ్ అనే ఉంటుంది. ఆ హర్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే నేను ఎంత చేసినా నేను ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదన్నారు అని అదే ఆలోచిస్తూ కూర్చుంటాడు వాడు. ఎవరైనా ఎమోషనల్ ఏదన్నా ఒక చిన్న బాధ వచ్చిందంటే దాన్నే ఆలోచిస్తూ కూర్చుంటున్నారు. దాన్ని ఆపి మూవ్ ఆన్ అవడానికి కొంచెం టైం టేకింగ్ తీసుకున్నది. ఆ టైం టేకింగ్లోనే మిస్కమ్యూనికేషన్స్ కొంచెం గ్యాప్ రావడం జరుగుతుంది. సంజన విషయంలో ఇది బాగా ఇమాన్యుయల్కి మైనస్ అయ్యిందేమో అనేది కూడా చాలామంది అభిప్రాయం. తనతో అమ్మ అని చెప్పి బాండింగ్ పెట్టుకోవడం, నువ్వు అసలు నా కోసం ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోలేదని ఆవిడ చెప్పారు, మాట్లాడారు కదా. సో అవన్నీ కూడా అమ్మ అని చెప్పి తనకి ఎక్కువగా సపోర్ట్ చేయలేదు, తన కోసం నిలబడలేదు అని కొంచెం అభిప్రాయం ఏర్పడింది ప్రేక్షకుల్లో. అది కూడా కొంచెం మైనస్ అయ్యిందేమో అనేది ఒక చిన్న డౌట్. లేదు, ఆ డౌట్కి క్లారిఫికేషన్ నాగార్జున గారే ఇచ్చారు. ఎవ్రీ వీక్ రావటం, మీ మమ్మీ ఏదో ఒకటి చేయటం, నేను నిన్ను నిలబెట్టి దానికి ఆన్సర్ అడగటం. సో అక్కడ ఎవరు స్టాండ్ తీసుకుంటున్నారు? ఎవ్రీ వీక్లో మేడం వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా మేడందే తప్పు ఉంటే ఎమ్మెల్యేలు నీదే తప్పు, నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇటు సర్ది చెప్పుకుంటూ హట్ అయిన ఆపోజిట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి లేదు తను అలా 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 ఆ ఉద్దేశంతో అనలేదు, తన అన్న వర్డ్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ అన్న ఉద్దేశం వేరు అని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఎవరి వైపు స్టాండ్ తీసుకున్నట్టు? ఆబ్వియస్లీ అమ్మ వైపే కదా. అండ్ మోరోవర్ ఆడియన్స్ వచ్చినప్పుడు కూడా తప్పు చేస్తే అది అమ్మైనా సరే ఎవరైనా సరే తప్పనే చెప్తాం. అంత మాత్రాన అమ్మను వదిలేసుకోం కదా. ఆబ్వియస్లీ ఫస్ట్ నుండి కూడా ఇమాన్యుయల్ తప్పు చేస్తే తప్పనే చెప్పావు కానీ ఎక్కడ ఆమెను వదిలిపెట్టుకుంటూ రాలా. ఇంకా అది ఎలా మైనస్ అవుతుంది? ఏదైనా వీక్లో ఈ నామినేషన్స్లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని ఏమన్నా భయపడ్డారా మీరు? అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు సో మీరే ఓపెన్ చేసినట్టున్నారు కదా, సో అప్పుడు కానీ ఏదైనా టెన్షన్ రావడం? లేదు, బికాస్ దీనికి ఒక క్లారిఫికేషన్. చాలామంది పిఆర్ని పెట్టుకుంటే మంచిది నాకు సలహాలు ఇచ్చారు. ఆబ్వియస్లీ సలహాలు ఇచ్చారు, పిఆర్ని పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి,
ఎలా చేయాలి, ఎలా ఓట్ బ్యాంకింగ్ పెంచాలి, వాళ్ళకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక పర్సన్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే పిఆర్ సెక్షన్ మెయిన్ అని ఇలా చాలామంది చెప్పారు. బట్ నా మనసుకు అనిపించింది ఏంటంటే, మేము వచ్చి ఇండస్ట్రీకి 7 ఏళ్ళు. ఈ 6-7 ఏళ్లలో ఏ పిఆర్ని పెట్టుకుంటే మేము ఎక్కడి వరకు వచ్చాం లేదు. ఈ 3 నెలల కోసం నేను పిఆర్ను పెట్టుకొని నన్ను నేను జనానికి పరిచయం చేసుకుంటే ఫర్దర్గా బయటికి వెళ్ళిన తర్వాత నా టాలెంట్ అనేది తెలిసిద్ది జనానికి. నేను ఈ 3 నెలల కోసం నేను ఏ కంటెంట్ ఇవ్వకపోయినా, నాలో ఏ టాలెంట్ లేకపోయినా 4 బీజిఎం చేసి 4 ఎలివేషన్స్ వేసి నేను జనాల్లోకి పుష్ చేస్తా. బయటకు వచ్చిన తర్వాత నా టాలెంట్ తెలుస్తుంది కదా, నాలో అంత సత్తా ఉందో లేదో తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నా తమ్ముళ్ళు ఆ సత్తా ఉందా లేదా, ఆ సత్తా ఉంటేనే జనాల్లోకి వెళ్తాడు. లేకపోతే ఓకే తన క్యాపబిలిటీ అంతే, 10 మంది లైక్ చేశారో చాలు, నీ క్యాపబిలిటీ తగ్గట్టు 10 మందే నీ ఫ్యాన్స్ ఉన్నారు, అంతవరకు సరిపోద్దనే నేను పిఆర్ సెక్షన్ వరకు పోలేదు. అసలు నా తమ్ముడిని ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమందికి నా తమ్ముడు ఎంటర్టైన్మెంట్ నచ్చుతుంది, ఎంతమంది నా తమ్ముడికి సపోర్ట్ చేస్తారు, ఈ 3 నెలల్లో నా తమ్ముడు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాడు అని ఒక్క దానికోసమే నేను పిఆర్ సెక్షన్ జోలికి పోలేదు. మీ మమ్మీ వెళ్ళారు కదా ఫ్యామిలీ వీక్లో, సో ఎట్లా ఏం చెప్పి పంపించారు? ఏమైనా టెన్షన్ పడ్డారా? ఏం మాట్లాడాలి ఏంటి? ఫస్ట్ అమ్మ బెంగేసుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఏదైనా సడన్గా వేరే హౌస్మేట్స్ గురించి కానీ, లేదంటే ప్రజెంట్ ఎవరు టాప్లో ఉన్నారు, లేదంటే ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఇవి చెప్పడం కానీ ఇటువంటివి సడన్గా మాట్లాడవచ్చు. మీరు ఎట్లా చెప్పి పంపించారు? టెన్షన్ ఉంటుంది కదా అమ్మకి కొంచెం అసలు వాళ్ళకి. అలా ఏం చెప్పలేదు. అంటే ఇక్కడ అంటే జరిగే ఇవి వీటి గురించి మాట్లాడొద్దమ్మా, కూడా ఇలా ఇది జస్ట్ ఇలా మాట్లాడి వచ్చేయండి. అమ్మకి చెప్పిందల్లా ఒకటే, వాడు మ్మ్. టెన్షన్ పడవద్దు, ఉమ్, కూల్గా ఆలోచించమను, ఉమ్, ప్రశాంతంగా గేమ్ ఆడమను, ఉమ్, టైంకి తినమను. ఓకే. వాడు తగ్గిపోయాడు. ఫస్ట్ మా అమ్మ వెళ్ళంగానే చెప్పిన టైంకి తిను. ఉమ్, వాడి టెన్షన్ అంతా ఒకటే ఉంటుంది, మా వేస్ట్ అమ్మ ఎలా ఉంది, మా ఉమ్, అన్న ఎలా ఉన్నాడు, బయట అంతా బాగానే ఉందా లేదా, ఉమ్, ఈ వీటి గురించే ఆలోచిస్తాడు ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ది టైం వాడు దాని గురించే ఆలోచిస్తాడు. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీ వీక్ రాగానే ఏదన్నా చిన్న ఇమాన్యుల్ని ఏదన్నా ఇదే అవుతే బయట ఎలా వెళ్ళిందో ఏంటో, నేను ఏమైనా తప్పు మాట్లాడి ఈ టెన్షన్లో ఉంటాడు. సో అమ్మకి చెప్పింది ఒకటే, బయట అంతా ఓకే, ప్రశాంతంగా నీ గేమ్ నువ్వు వాడు, అంతకుమించి ఏం అవసరం లేదు, అది ఒక్కటే చెప్పని చెప్పి. అండ్ బయట ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఇవి కూడా అమ్మకి తెలియదు కూడా. మా అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, వాడు అందరిని భలే ఎంటర్టైన్ చేస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపెట్టి మీ ఓడు సూపర్ ఆడుతున్నాడు, వాడే కప్పు తీసుకొని వస్తాడు, మేమందరం కూడా ఓట్లు వేస్తున్నాం వాళ్ళు చెప్తుంటే మా అమ్మకి హీఈస్ ద టాప్ 1. సో ఆమెను నేను డిస్కస్ చేయలేను. బయట ఇదంతా జరిగేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ తను కప్పు కొట్టకుండా వచ్చినా మా అమ్మకి విన్నరేవాడు. వద్దనుకున్నాం. అది ఇంకా ఇమ్మాన్యుయల్ చెప్పినట్టున్నారు, మట్టి తిన్నారు సంథింగ్, ఇవన్నీ. అవును, అప్పుడున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలాంటివి భయ్య. సో ఆ సిచ్యువేషన్స్లో ఒకళ్ళని పోషించడమే ఎక్కువ. అలాంటప్పుడు ఇంకొకళ్ళకి వెళ్ళి ఇద్దరు లైఫ్లో స్పాయిల్ అవుతాయేమో, పెంచలేమేమో, వాళ్ళిద్దరి జీవితాలు ఏమవుతాయి, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిద్దేమో, మనం పెంచకపోతే మనదే తప్పు అవుద్ది, వద్దు అని అనుకున్న సిచ్యువేషన్స్లోనే మా అమ్మమ్మ గారి డిసిషన్, లేదు ఉంచండి, కొడుకు పుడతాడు, వాడి వల్ల మీ లైఫ్ చేంజ్ అయ్యిద్ది అని చెప్పేసి ఉంచారు. ఇప్పుడు మా అమ్మమ్మ అనుకున్న కోరికని నా తమ్ముడు తీర్చారు. మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏమైనా టెన్షన్ పడ్డారా? నాగార్జున గారు పక్కన ఏదైనా ఎడిట్లో తీస్తారా, మొత్తం ఉంచారా? లేదు, 1 సెకండ్ కూడా ఎడిట్లో పోలేదు. బేసిక్గా నేను టెన్షన్ పడలేదు, కానీ అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద ఆఫ్టర్ 2 months తర్వాత నా తమ్ముడిని చూసేపటికే లిటరలీ నాకు ఇంకా ఏడుపు ఆగలేదు. అందుకోసం నేను ఏం మాట్లాడలేకపోయా. అన్ని పెద్ద స్పీకర్స్లో నా తమ్ముడు అన్న నన్ను పిలుస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయినా తప్ప ఏం లేదు. నేను చాలా చెప్పాలనుకున్నా కానీ వద్దు, బాగా ఆడుతున్నావు, సూపర్ రా, బయట చాలా బాగుంది, నువ్వేం టెన్షన్ పట్టుకు ఇలా చెప్దాం అనుకున్నా కానీ లిటరలీ వాడిని చూసిన తర్వాత నాకు అవన్నీ మైండ్లో అలా ఎగిరిపోయాయి. ఓకే వాడు బాగున్నాడు, ఎనర్జీగా ఉన్నాడు, చాలు, ఓకే బాగున్నానరా, నువ్వు బాగున్నావా, అంతవరకు బయటకు వచ్చేసాడు. ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు లోపల? ఉన్నారు ఒక 10-20 మెంబర్స్ వరకు ఉన్నారు. లిటరలీ వాళ్ళ లైటింగ్ వాళ్ళ ఫేసెస్ అంత ఐడియా లేదు, కానీ ఉన్నారు ఒక 10-20 మెంబర్స్. సో హౌస్లోకి వెళ్ళే ముందు మీ మరదలతో గొడవ పెట్టుకుని వచ్చాను నేను అని చెప్పాడు, ఏంటిది నిజమేనా? చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అవన్నీ అవి రెగ్యులర్గా ఉండేవి. సో అందులో ఏం ప్రాబ్లం, బట్ టైం ఉంటుంది కదా, ఒక పర్సన్కి మనం టైం ఇవ్వాలి. సో ఆ టైంలో ఏంటంటే వీడు ఫుల్ ఆఫ్ షెడ్యూల్స్లో షూటింగ్స్లో బిజీగా ఉండటం వల్ల
ఆ పర్సన్కి ఇవ్వకపోయినా కానీ ఇంకా తెలిసిందే కదా నాకు ఎందుకు టైం ఇవ్వ ఇలాంటివి ఉంటాయి మీ కాబట్టి మరదల ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్ హ్యాపీ హ్యాపీనా? ఫుల్ ఆఫ్ తను ఏడుస్తున్నప్పుడు ఇంకా అవి కామన్ తన ఎమోషనల్ ఏడుస్తున్నారు బయట చూసి? ఎమోషనల్ అవి అవుతుంది మాట్లాడుతుంటారా స్క్రీన్తో? ఇంకా అలా ఏం లేదు నాకు ఫోన్ చేసి బావ ఇలా జరిగింది ఏమైంది ఏంటి అని లాస్ట్ టైం కళ్ళకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఏమైంది అని కొంచెం కంగారు పడ్డారు అమ్మ నాన్న కూడా. ఏం లేదు లాస్ట్ అంతకు ముందు కూడా సేమ్ లెగ్ సేమ్ లెగ్ ఏమో ఐడియా లేదు బెనికింది మళ్ళీ అదే లెగ్ అనుకుంటున్నాను ఐ థింక్. సో దానివల్ల ఏమన్నా ఇంకా కొంచెం ఎమోషనల్ ఏం పర్లేదు కట్టారు జస్ట్ కదలకుండా ఒక 2 రోజులు ఉంటే చాలు. ఆ నెక్స్ట్ డేనే వాడు గేమ్ కూడా ఆడాడు అది విన్ అయ్యాడు. సో అంత పెయిన్లో ఉన్నా కానీ వాడు గేమ్ ఆడాడంటే అర్థం చేసుకో వాడికి ఏం కాలేదు బాగానే ఉన్నాడు అని చెప్పేసి సర్ది చెప్పుకున్నాను వాళ్ళు హ్యాపీ. ప్రైజ్ మనీ గురించి ఇమాన్యుయల్ చెప్పింది విన్న తర్వాత అందరికీ కూడా ఎమోషనల్గా అనిపించింది ఫ్యామిలీ కోసం ఎంత స్టాండ్ తీసుకుంటున్నారు అని. సో మీకేమనిపించింది? సో మొత్తం ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతానని ఎవరెవరికి ఏం చేయాలనేది క్లియర్గా చెప్పారు కదా. సో ఏమనిపించింది? నాకైతే అది హ్యాపీ ఎందుకంటే తను ఎంత కష్టపడి అక్కడ వరకు వెళ్ళాడో మేము ఆల్రెడీ అనుభవించి వచ్చాం కాబట్టి తెలుసు. సమ్ టైమ్స్ అమ్మ నాన్న పస్తులు పడుకొని కూడా మా చదువుల కోసం అమ్మ చెవు పోగులు పట్టీలు వెండి పట్టీలు ఎంత వస్తాయి 2000 3000 అవి కూడా తాకట్టు పెట్టి మమ్మల్ని చదివించారు. మాకు తినడానికి లేనప్పుడు ఉన్నవి మొత్తం అమ్మేసుకొని మాకు అన్నం పెట్టారు. ఈ స్థాయికి మమ్మల్ని పెంచి చదివించారు. వాళ్ళకి మేము ఏమైనా చేయాలంటే ఈ స్థాయికి వచ్చిన తర్వాత మేము గెలిచింది అని తీసుకెళ్ళి మేము ఇది గెలిచాం అది నీకు అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టడం కన్నా అంతకు మించిన సక్సెస్ ఏముంటుంది. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసేది చాలా కరెక్ట్. మీ మరదల గురించి కూడా చెప్పారు. తను సింగిల్ పేరెంట్స్ అండ్ ఇంకా సింగిల్ పేరెంట్ అండ్ ఇంకా ఎంబీబీఎస్ చేస్తున్నారు సంథింగ్. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నా నెక్స్ట్ పీజీ చేయించలేదు ఆ బాధ్యత కూడా నేనే. ఇంకా పిల్లలు సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరిని. ఓకే ఆబ్వియస్లీ తను వచ్చిన తర్వాత చాలా లైఫ్ చేంజ్ అయింది ఇమాన్యుయల్ది ఫుల్ ఆఫ్ హ్యాపీ తను ఇంకా హ్యాపీగా. సో అండ్ సింగిల్ పేరెంట్గా ఒక కిడ్నీ చదివించడం చిన్న విషయం కాదు అది కూడా ఎంబీబీఎస్ వరకు. సో వాళ్ళది ఇంకా పూర్ ఫ్యామిలీ. ఓకే ఆ సింగిల్ పేరెంట్ చాలా కష్టపడి ఎంబీబీఎస్ వరకు చదివించారు. నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను ఇంకో చేయించి వాళ్ళ మదర్ డ్రీమ్ని కూడా ఫుల్ఫిల్ చేయగలిగితే అది హ్యాపీ. సో ఆ విధంగా చూసుకుంటే చేయటం చాలా పర్ఫెక్ట్ అనిపోయి ఇద్దరం ఇంతకు ముందే డిసైడ్ అయ్యాం అప్పైనా పర్లేదు వాళ్ళ మదర్ డ్రీమ్ని కూడా మనం ఫుల్ఫిల్ చేద్దామని మాట్లాడు. వాళ్ళ మదర్ రియాక్షన్ ఏంటి అసలు? ఈ హౌస్లో ఇమాన్యుయల్ గేమ్ ఫుల్ హ్యాపీనా? నా అల్లుడు ఎరగదీస్తున్నాడు అనుకుంటున్నారా? ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటారు. ఫుల్ హ్యాపీ. అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ అత్తమ్మ కూడా చాలా మంచి చాలా అంటే చాలా కొడుకులా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు. సో ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళలో సో వీళ్ళు ఏమైనా టాప్ 5 వరకు రారేమో అని నేను అనుకున్నా. బట్ టాప్ 5కి వచ్చేసారు అని ఎవరినైనా అనుకున్నారా? లేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే మోస్ట్లీ వచ్చారు. ఓకే సో ఇప్పుడున్న టాప్ 5 క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళు వర్త్ టాప్ 5కి. ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడింది ఇప్పుడు మీరు అసలు విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ నేనైతే నా తమ్ముడు అవ్వాలని కోరుకుంటున్నాను. బయట మీకు తెలిసింది ఏంటి? బయట ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? నాకు వినపడే మాత్రం 2 పేర్లు. అది మీకు సోషల్ మీడియాలో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సోషల్ మీడియాలో 2 పేర్లు వినపడుతున్నాయి. అవుట్ ఆఫ్ ది రేస్ నా తమ్ముడు పేరు తీసేస్తున్నారు. ఎందుకని? ఎందుకు అని అనేది ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఏమన్నా? రీజన్స్ ఏమంటే ఒకటే రీజన్స్. ఇప్పుడు నేను ఇంకొకరి ఫ్యాన్ని. సో నా ఫ్యాన్గా నేను ఒకళ్ళ ఫ్యాన్గా నేను తనే గెలవాలనుకుంటాను. సో అవుట్ ఆఫ్ ది రేస్ పక్కన పెట్టేసి వాళ్ళిద్దరినే నేను పెట్టుకుంటాను. నా తమ్ముడితో అవసరం లేదు తీసి పక్కన పడేస్తున్నాను. సో నా పోస్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఓకే వీళ్ళిద్దరికే జరుగుతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 100 మంది చూస్తే 100 మంది మైండ్లో వీళ్ళిద్దరే ఉంటారు. 10 మందిని పెట్టి లేదా ఉన్న టాప్ 5ని పెట్టి హూ ఈజ్ ది బెస్ట్ అని అంటే ఆర్గానిక్గా వచ్చిన కామెంట్స్ ఎవరు విన్నర్ అనేది ఆల్రెడీ క్లియర్ చేస్తారు. కామెంట్ సెక్షన్లోనో లేకపోతే ఒక 100 పోస్టులు వేస్తేనే విన్నర్ అవుతారు అని అనుకుంటే నేను రెడీ. రోజుకు 1000 పోస్టులు వేపిస్తాను. నేనే కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా. ఇప్పుడు ఆటోల మీద పోస్టర్లు కనబడుతున్నాయి. థియేటర్లో కూడా ప్లే చేసింది ఏదో చూసాను నేను ఈ మధ్యన. అండ్ ఇంకా మన క్యాస్ట్ అబ్బాయిని గెలిపించుకోవాలని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవన్నీ పిఆర్ టీం వర్కేనా? ఇదంతా బాగా ఉపయోగపడుతుందా ఇది? అయ్యో అలా అనేం లేదు. ఇప్పుడు నాకుంటుంది
ఐ మీన్ మీరు ఈ ప్రమోషన్ అంతా బాగా ఓటింగ్కి వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? చెప్పలేం చెప్పలేం ఎందుకనంటే ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఊరు వెళ్ళిపోయి మన ఊరు అబ్బాయి కొంచెం ఓట్స్ ఏంటని అడగటంలో తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అరే మన ఊరోడ్రా అక్కడ వరకు వెళ్ళాడు గెలిపించుకుందాం అని అనుకోవటంలో తప్పు. ఆ చెప్పే ప్రాసెస్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మిస్టేక్ జరిగి క్యాస్ట్ గురించి యూజ్ చేసి ఉంటారే తప్ప కావాలని ఎవరు చేయరు. కానీ ఎవరైతే ఆ పర్సన్ నచ్చని వాళ్ళు ఉంటారో ఆపోజిట్లో ఉన్న వాళ్ళు దాన్ని కావాలని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం తప్ప ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క, మనం ఎంత కాదనుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ పిచ్చి ఉంటుంది. వీడు నా ఊరోడు, మనోడు, మీరన్న ఆ ఫీలింగ్ వాడు అని అనేది ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఉండొచ్చు, అందులో తప్పే ఉంది. ఇప్పుడు నా ఓడిని నేను గెలిపించుకోవాలనుకోవటంలో ఎలాంటి స్వార్థం లేదు. సో వాళ్ళు అదే చేశారు. దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసినంత మాత్రాన వాళ్ళ అభిమానం తగ్గిద్ది అనేది అది రాంగ్. ఓటింగ్ ప్రకారం మీ బ్రదర్ది ఏ పొజిషన్? అది నాకు తెలియదు భయ్య, తెలియదు. బికాజ్ అంటే చాలామంది అంటే బిగ్ బాస్ బజ్ అని ఇలాంటివి కొన్ని పేజెస్ ఉంటాయి ఇన్స్టాలో, 4th ప్లేసు 3rd ప్లేసు అసలు అవుట్ ఆఫ్ ది రేసు ఇలా పెడుతూ ఉంటారు. బేసిక్ థింగ్ ఏంటంటే క్లారిటీగా చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో చూసే ప్రతి ఒక్కరికి లోపల ఓటింగ్ ఎంత జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. సో అక్కడ మీరు అనఫిషియల్ పోల్స్ తప్ప అన్అఫిషియల్ పోల్స్లో కూడా చాలామంది, ఐ మీన్ నాకు చాలామంది మెసేజ్ చేశారు, అన్న మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు, అవి మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. నా దగ్గర 100 మెయిల్స్ ఉంటాయి, 100 మెయిల్స్ నుండి నేను పెట్టేస్తే 100%కి వెళ్ళిపోతారు. మీరు అసలు అవన్నీ పట్టించుకోవద్దు. లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంత ఈజీగా లోపల ఓటింగ్ బయటికి ఎవరికీ తెలియదు. సో మీరు దాన్ని డిక్లేర్ చేసుకొని ఓకే వాళ్ళిద్దరు టాప్లో ఉన్నారు, మీ వాడు 4లో ఉన్నాడు, మీ వాడు విన్నర్ రేస్ నుండి కాదు అని చెప్పేసి ఎవరో 10 పోస్టులు వేయటం వల్ల మీ వాడు విన్నర్ కాకుండా పోవడం, ఎవరు ఏంటి అనేది లోపల ఉన్న టీంకి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చేది లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. నా 10 పోస్టులు వేసినంత మాత్రాన 100 మంది మ్యానిపులేట్ అయినంత మాత్రాన అవ్వదు. జనాలకి ఎవరు నచ్చారో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నచ్చారు కానీ ఓటు వేయలేదు అనుకోండి, పర్లేదు, నాకు నో ప్రాబ్లం. బయటకు వచ్చిన తర్వాత మహా అయితే ఓట్లు పడలేదు కానీ నచ్చాడు కదా నా తమ్ముడు, నాకు అది హ్యాపీ. కానీ మీకు బయట 2 పేర్లే వినిపిస్తున్నాయి అని మీరు కూడా చూసారు, మీరు కూడా విన్నారు. సో అది మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ విన్ అవ్వబోతున్నారు అనేది కొంతవరకు వినిపిస్తుంది. ఓకే. సో మేబీ ఇదంతా చూసిన తర్వాత మీ తమ్ముడికి సూట్ కేస్ తీసుకునే ఛాన్స్ వస్తే తీసుకోమని సజెస్ట్ చేస్తారా? తీసుకుని రావడం బెటర్ అని మీరు అనుకుంటారా? లేదు అక్కడ నిలబడి మేబీ ట్రోఫీ గెలుచుకోవడమే మాకు ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయిపోయి ఉన్నారా? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఆడియన్స్ నా తమ్ముడికి కాకుండా మీరన్న ఆ పర్సన్కి హైయెస్ట్ ఓటింగ్ ఇచ్చి తనని విన్నర్ కావాలని కోరుకున్నప్పుడు నా తమ్ముడు బ్రిజ్ కేస్ తీసుకోవటం హ్యాపీ. లేదు నా తమ్ముడే విన్నర్గా ఉండి ఆ పర్సన్ సెకండ్ పొజిషన్లో ఉండి అతనికి సూట్ కేసు ఇవ్వాలన్నప్పుడు తన్ని విన్నర్ను చేసి ఆడియన్ మాట కాదని తన సూట్ కేసు తీసుకొని రాలేడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అది నిజంగా మనకు తెలిస్తే నేను ఏది సజెస్ట్ చేయాలో అది సజెస్ట్ చేయగలను. ఇప్పుడు అక్కడ మీ పేరెంట్స్ని కూడా సజెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, తీసుకోమంటారా లేదా అని. సో మేబీ అక్కడ తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ముగ్గురే ఉండొచ్చు. సో వాళ్ళ ముగ్గురు నుంచే ఒకరిని రమ్మనొచ్చు, లేదు టాప్ 5 నుంచే సూట్ కేసు తీసుకోమని చెప్పొచ్చు. సో అప్పుడు మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు సరే ఓకే, ఇప్పుడు ఎందుకంటే ప్రైజ్ మనీ తీసుకుంటే ట్రోఫీ గెలిచిన వాళ్ళు కూడా అంత ప్రైజ్ మనీ రాదు నాకు తెలిసి. సో మనకి సరే మనం బయటి సినారియో చూస్తున్నాం, సో మేబీ వాళ్ళకే ట్రోఫీ పోవచ్చేమో, ప్రైజ్ మనీ తీసుకోమని సజెస్ట్ చేస్తే బెటర్ ఏమో మనకున్న కష్టాలకి అనే ఆలోచన ఏమన్నా ఆలోచించి మీరు ఆ డెసిషన్ తీసుకోమని చెప్తారా? దాని గురించి అయితే అసలు ఆలోచించలేదు కూడా. బేసిక్గా ఉంటుంది, బ్రీజ్ కేస్ అనేది ఉంటుంది. సో ఆ ఆప్షన్ లేదు, తను తీసుకుని వస్తాడని ఏమైనా అనుకుంటున్నారా? ఇంకా అది చూడాలి, ఆబ్వియస్లీ చూడాలి. ఎందుకనంటే ఇన్ని సీజన్స్లో
ఆల్మోస్ట్ వెళ్ళిన కమెడియన్స్ అందరూ కామెడీ చేసుకున్నారు, కొన్ని గేమ్స్ ఓడిపోయారు. తనకి తెలుసు పరిస్థితులు అన్నీ తెలుసు, పరిస్థితులు ఎప్పుడు ఏ అన్నీ decision తెలుసు. తీసుకోవాలో తెలుసు. ఆ, స్ట్రాంగ్ గా గుడ్ గా నిలబడిపోడు. ఓకే అస్సలు మనం కాదు. ఇది తీసుకుంటే ఇప్పుడు మనకి సేఫ్, పర్లేదు, ఉమ్, నో ప్రాబ్లం ఉమ్. అని దేనికి పెద్దగా అసలు ఫీల్ వెనకాడే పర్సన్ కాదు. సో తీసుకునే ఛాన్స్ ఉందంటారా? చెప్పలేం, 50-50 ఆ, 50-50. నేను విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని తనకు ఒక్కసారి స్ట్రైక్ అయినా ఉమ్, అస్సలు వెనకడిగాడు, వెళ్ళిపోతాడు. ఓకే, పోయినా పర్లేదు, ఉమ్, వెనకడిగాడు, ముందుకెళ్ళిపోతాడు. ఓకే, ఇంకో పర్సన్ గెలుస్తాడు అని అన్నప్పుడు హ్యాపీగా ఓకే ఆల్ ది బెస్ట్ చెప్పేసి సరే నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పటివరకు సపోర్ట్ చేశారు చాలు, బయటకు వచ్చిన తర్వాత ఇదే సపోర్ట్ కంటిన్యూ అయ్యిద్దని అని చెప్పేసి తీసుకుని రావచ్చు. ఓకే, 50-50 అయితే ఉన్నాయి ఛాన్సెస్. ఓకే. సో ఇప్పుడు ఈ హౌస్ మేట్స్ బయటకు వస్తుంటే అందరూ కూడా కోర్స్ మీరు ఇది డిప్లొమాటిక్గానే ఏదో ఒక ఆన్సర్ చెప్తారు, బట్ నేను క్వశ్చన్ అడగాలి. రెమ్యునరేషన్ గురించి బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఒక 40 lakhs, బర్నీ గారికి ఒక 40 lakhs ఇట్లా వచ్చింది. సో ఇమాన్యుయల్ కూడా అంతకంటే ఎక్కువే ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఎన్నో షోస్ తను వదులుకుని ఇన్ని రోజులు హౌస్లో ఉన్నాడు కాబట్టి దానికి డబ్బులే ఉంటుంది రెమ్యునరేషన్ అనేది. సో మీరు ఆ రెమ్యునరేషన్ ఎలా మాట్లాడుకున్నారు, ఏంటి? మీరు అనుకున్న 40 ప్రైజ్ మనీ కంటే ఎక్కువే ఉంటుందా రెమ్యునరేషన్? ఒక చిన్న లాజిక్, విన్నర్ ప్రైజ్ మనీ 50 lakhs అయినప్పుడు ఒక పర్సన్కి వీక్లీ 40 lakhs ఇస్తే 40,000. సో అంటే టోటల్గా ఇప్పటి వరకు ఉన్న ఈ 14th వీక్స్కి 13th వీక్స్కి కలిపి వాళ్ళకి ఒక 40 lakhs వచ్చింది అనేది బయట ప్రచారం. ఆ లెక్కలో పెట్టుకుంటే 1 year పెట్టొచ్చు వాళ్ళు, 50 lakhs విన్నింగ్ ప్రైజ్ పెట్టరు. 14 weeksకి ఫర్ ఎగ్జాంపుల్ వేసుకుందాం, సుమన్ శెట్టి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ వీక్కి 2 lakhs వేసుకోండి. మీరు అన్నట్టు బయట జరిగే ఈ నెగిటివ్ ఏదైతే ఉందో దానివల్ల ఒక 2 lakhs వేసుకుంటే 14 weeks ఉన్నారు ఆయన, 14 weeksకి అప్పుడు ఎంత అవుతుంది? 2 lakhs లెక్క 28 అవుతుంది. ఈ 28లో 28 lakhs 26-28 lakhs, ఈ 26 ఈ సంథింగ్ అమౌంట్ అప్పుడు ఆ 50కి ఏదైతుందో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఒక పర్సన్కే వెళ్తుంది. అప్పుడు 14 members, అప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు అయ్యి ఉండాలి? అంత బడ్జెట్లు అస్సలు ఉండవు, వీళ్ళు స్ప్రెడ్ చేయడం తప్ప అస్సలు ఉండవు. కానండి వీళ్ళకున్న మార్కెట్ బయట ఎంత మార్కెట్ ఉంది? ఇప్పుడు అందరికీ ఒకటే ఇవ్వరు కదా. ఇప్పుడు మీ బ్రదరు డైలీ షోస్ చేస్తారు, అన్ని ఛానల్స్లోనూ షోస్ ఉంటాయి. సో అవన్నీ వదులుకుని రావాలి ఇన్ని రోజులు, సో దానికి తగ్గట్టే తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది కామనర్స్ ఉన్నారు, సో వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళ మార్కెట్ ఏంటి అనేది వాళ్ళకి ఒక సపరేట్ ఉంటుంది. సో దాని ప్రకారం సో వీళ్ళు సీనియర్స్ కాబట్టి మేబీ అంతవరకు ఉండుండొచ్చు అనేది ఆడియన్స్ గెస్. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, బట్ ఒక షోకి ఎంత ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మీ బ్రదర్ది? నా బ్రదర్ది అనే కాదు, నార్మల్ ఇప్పుడున్న అక్కడున్న సెలబ్రిటీస్లో ఒక ఈవెంట్ కానీ, ఒక షూట్కి కానీ, ఒక మూవీకి కానీ, లేదా ఒక టీవీ షోకి కానీ వెళ్తే మహా అయితే 10,000 నుండి 15,000 ఒక షోకి. జస్ట్ ఎగ్జాంపుల్గా వేసుకుంటే డే మొత్తం ఉన్నా కానీ అంతేనా? అంతే. అసిస్టెంట్కి 2,000, ఆయనకి ఫుడ్ ఖర్చులు, పెట్రోలు, మన ట్రావెలింగ్, మన కాస్ట్యూమ్స్, వీటన్నిటికీ ఒక కాస్ట్యూమ్ కొనాలంటే మినిమం వాడు ఆ బ్రాండ్ మెయింటైన్ చేయాలి. నేను 100 రూపాయలు షర్ట్ వేసానని చెప్పేసి వాళ్ళు కూడా 100 రూపాయలు షర్ట్ వేస్తే అక్కడున్న ఆ స్టేజ్కి వాల్యూ ఉండదు. సో బ్రాండింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటే ఖచ్చితంగా 2,000-3,000 పెట్టాలి. అప్పుడు ఒక షర్ట్ ప్యాంటు అప్పుడు ఎంత పడుతుంది? సో దీనికైతే స్పాన్సర్స్ బిగ్ బాస్కి, బట్ బయట షోస్కి అయితే తీసుకుంటారు మీరు. బిగ్ బాస్కి స్పాన్సర్స్ ఎక్కడ ఉన్నారు? నేనే కదా పంపిస్తుంది. ఎవ్రీ వీక్ డ్రెస్సెస్ నేనే పంపిస్తాను. మీరే పంపిస్తున్నారా? అదే మీకు స్పాన్సర్స్ ఎవరు? ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న అందరికీ వాళ్ళే పంపించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పంపించుకుంటారు. కొంతమంది కదా స్పాన్సర్స్ ఉన్నారు, కొంతమంది లైక్ కొలాబరేషన్స్ భయ్యా, అంతే. అంతకుమించి కొలాబరేషన్స్ కూడా మీకు హెవీ డ్రెస్సెస్ ఏమి ఇవ్వరు కదా. ఎవ్రీ వీక్ 7 అంటే అప్పుడు షాప్ వాళ్ళు ఏమైపోవాలి? మనం ఇచ్చేది ఓన్లీ ఒక వీడియో కొలాబరేషను, వాళ్ళకి ఎంత పేమెంట్ పోతుంది, వాళ్ళకి ఎన్ని డ్రెస్సులు పోతాయి, అలా ఏముండదు. లైక్ వీళ్ళు ఇలా స్ప్రెడ్ చేయటం అంటే బయట ఇమాజిన్ చేసేసుకుంటారు. అలా ఒక టీవీ షోలో అంత పెద్ద షోలో కనపడంగానే లక్షలు కోట్లు వచ్చేస్తున్నాయని అనుకుంటారు తప్ప అస్సలు కాదు. ఏంటి మీరు సండే ఏర్పాట్లు ఏంటి? సండేనా మండేనా? ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? ఎట్లా రిసీవ్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఊరు వస్తున్నారా, లేకపోతే చుట్టాలు వస్తున్నారా, ఓన్లీ మీ ఫ్యామిలీ వస్తున్నారా, ఏంటి? నేను మా సుధీర్ అన్నయ్య ఉన్నారు. మీ మరదలు కనిపిస్తారా? అప్పుడు కనిపించారు అప్పుడు కూడా?
తను వేరే పీజీ సంథింగ్ వర్క్స్లో ఉన్నారు. సో ఆ వర్క్స్ ముందు హౌస్ నుంచి రావడంగానే ఎక్కడికి వెళ్తాడు? మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అమ్మ నాన్న చూడాలి. అది ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు ఇక్కడే కలుస్తారు కదా. అక్కడ ఊర్లోనే ఉంటారు. ఊర్లో అక్కడికి వెళ్తారా? అక్కడికి తీసుకెళ్ళిపోతాను. సో ఫస్ట్ తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్తాడా, ఇక్కడికి వెళ్తాడా? వరదల్లో మన ఇంటికి. ఇంటికేనా ముందు? తను అక్కడికి వస్తారా లేకపోతే? ఓకే. తను కూడా అక్కడికి రారు. మోరోవర్ టైం కొంచెం ఈ బిజీ షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏమన్నా బయట రిసీవింగ్ ఎట్లా, ఏం ప్లాన్ చేస్తారు? కారు ఉంది, నేనే తీసుకొని వెళ్ళిపోయి సైలెంట్గా తీసుకొని వచ్చేస్తాను. అది విన్నర్ అయినా ఏదైనా అంత హంగులు ఆర్భాటాలు చేసే అంత వద్దు అని అనుకున్నాం కూడా. అంత కూడా అవసరం లేదు అని నా ఫీలింగ్. బికాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బట్టి వాళ్ళు అన్న మేము కూడా వస్తామని చాలామంది, అన్న గ్రాండ్ ఫైనల్ కదా మేము కూడా వస్తాం, కొంచెం అన్నయ్యకి మేము సపోర్ట్ అందరం చేశాక కాబట్టి కొంచెం గ్రాండ్ ఇయర్గా తీసుకొద్దామని ఉన్నారు. కానీ నాకు అదంతా ఏం అవసరం లేదు. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నా ఇంటికే నేను గెస్ట్గా పిలుస్తున్నాను, రండి నా తమ్ముడి చేతుల మీదుగా నేను మీ అందరికి అన్నం పెట్టాలనుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు. సో మా ఇంటికే రమ్మని నేను వాళ్ళకి ఇప్పటివరకు అడిగిన వాళ్ళందరికీ నేనే స్పెషల్గా ఇన్వైట్ చేశాను. సో మొత్తానికి హ్యాపీ, టాప్ 5 వరకు వచ్చారు, డెఫినెట్గా విన్నర్ అవుతారని కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవ్వాలని కోరుకుంటున్నాను బ్రో. బికాస్ తనకన్నా మిగతా వాళ్ళు కష్టపడ్డారు అని అనుకుంటే ఆడియన్స్ చేతికే వదిలేస్తాను. హ్యాపీగా తనని విన్నర్ చేసుకోండి. నా తమ్ముడు విన్నర్ అయినా అవ్వకపోయినా మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తాడు. నాట్ ఓన్లీ బిగ్ బాస్, బయటకు వచ్చినా కానీ వేరే షోస్లో అయినా సరే, బయట మీ దగ్గర కనపడ్డా కానీ ఇదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూగా ఉంటుంది. బట్ వాడు పడ్డ కష్టానికి, మీరు నవ్వుకున్న నవ్వులకి మీరిచ్చే ఒక చిన్న గిఫ్ట్ తనని విన్నర్ని చేయటం. సో అది చేస్తారనే తను అంత నమ్మకంగా ఫస్ట్ నుండి కూడా గేమ్స్ ఆడుకుంటూ, అంటే ఒక కమెడియన్ కార్డ్ మీద వెళ్ళాడు. అందరూ అదే ఎక్స్పెక్ట్, ఓకే కమెడియన్, తను కామెడీ చేసుకొని మిగతా వాళ్ళకి బయటకు వచ్చేస్తాడు. బట్ దాన్ని బీట్ చేసి మిగతా కమెడియన్స్ ఎక్కడైతే ఆపాడో అక్కడ నుండి తను కంటిన్యూ చేసుకుంటూ తను బీట్ చేసి బయటకు వచ్చాడు. బీట్ చేసి ఇంకా దానికి మించి అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీరు అంతకు మించి అవుట్పుట్ ఇచ్చి నా తమ్ముడిని గెలిపిస్తారనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. డెఫినెట్గా ఎమాన్యుయల్ విన్నర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సో వాళ్ళే కాదు, నా ఫీలింగ్ కూడా అదే. బిగ్ బాస్ సీజన్ 9లో ఎమాన్యుయల్ లేకపోతే నిజంగా చాలా బోర్గా ఉండేది. తన ఎంటర్టైన్మెంట్ ఎంత స్పాంటేనియస్గా, ఆ భరణి గారును రీతు డాన్స్ చేస్తుంటే మధ్యలో టవల్ కట్టుకుని వచ్చి అలా స్పాంటేనియస్గా ఎక్కడ కూడా సిగ్గుపడ్డం, మొహమాటపడ్డం, ఇది కామెడీ అవుతుందా లేకపోతే ఏదైనా అవుతుందా అనేది ఉండదు. ఆయన చేస్తుంది కామెడీ, ఏం కాదు, కామెడీగా క్రియేట్ చేసేయగలడు స్పాంటేనియస్గా. తను వెళ్ళిన పర్పస్ ప్రకారం అయితే తను ఆల్రెడీ విన్నర్ అయినట్టే. తను వెళ్ళింది ఎంటర్టైన్ చేయడానికి. 100% నేను ఎంటర్టైన్ చేయగలనా, అందరినీ నవ్వించగలనా అనే ఒక కాన్ఫ్లిక్ట్తో తను లోపలికి వెళ్ళాడు. ఆ విధంగా చూసుకుంటే తను ఎప్పుడూ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు విన్నింగ్ అది 2 రేస్, కానీ తను ఆల్రెడీ విన్నర్ అయ్యాడు. సో దాన్ని ఫైనల్ వరకు తీసుకొచ్చి విన్నర్ని చేయటం మాత్రమే ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది. ఎమాన్యుయల్ ప్రభంజనం చూస్తారు సండే. అది క్రియేట్ చేసేది మాత్రం ఆడియన్సే. సో ఎందుకనంటే ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు ఫేవరెట్ ఉంటారు. ఫేవరెట్ని చూసుకోకుండా ఎవరు కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు బెస్ట్ ఇచ్చారనేది ఈ ఒక్క 2-3 డేస్ ఆలోచిస్తే రియల్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి ఆ కపెల్తో హ్యాపీ అని నా ఉద్దేశం. బికాజ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం అయ్యా, నేను 35 మార్క్స్తో పాస్ అయ్యే వచ్చా, 100% ఇచ్చిన వాళ్ళు వచ్చారు. సో 35 మార్క్స్ ఇచ్చిన వాడికి పాస్ అయ్యాడు, 100 మార్క్స్ ఇచ్చినోడు పాస్ అయ్యాడు. ఎవరికి జాబ్ రావాలి అనేది ఇంకా ఆ కంపెనీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఆ కంపెనీ ఆడియన్సే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో డెఫినెట్గా విన్నర్ అవుతారని మేము కూడా ఆశిస్తున్నాం, విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.